నాన్నా నాన్నా ఈరోజు మళ్ళీ నీ జ్ఞాపకం నా హృదయాన్ని తాకింది. తెలియకుండానే నా కళ్ళలో కన్నీటి ముత్యాలు నిండాయి. నువ్వు చూపిన దారిలోనే నేను నడుస్తున్నాను. నువ్వు చెప్పిన మాటల్లోనే జీవిత సత్యం వెతుకుతున్నాను. నీ ప్రతి ఉపదేశం నా జీవితానికి మార్గదర్శకం. నా ప్రతి అడుగులో నీ నీడ నాతోనే ఉంది. చదువు రాని రైతు అయిన జీవితమే గురువని నేర్పావు. నీ చెమట చుక్కలతో నా భవిష్యత్తు నిర్మించావు. నేను తప్పు చేసినప్పుడు నా చెవిని పట్టిన చేతులు ఈరోజు నా తలపై ఆశీర్వాదాలై నిలిచాయి. ఆ కఠినత వెనుక అంతులేని ప్రేమ దాగి ఉందని ఈరోజు నాకు మరింతగా అర్థమైంది. ఏళ్ల వయసులో తెలుగు అక్షరాలు నేర్చుకున్నావు. పాఠశాల గడప దాటకుండానే జ్ఞానదీపమై వెలిగావు. 80 ఏళ్ల వయసులో సంస్కృత శ్లోకాలు పలికావు. లెక్కలు జీవన పాఠాలు ప్రేమతో నాకు నేర్పావు. చందమామ కథలు నాతో చదివించుకుని వాటి జీవిత సారాన్ని మనసారా వివరించావు. పుస్తకాల కంటే గొప్ప గ్రంథం నువ్వే నాన్నా. నీ జీవితమే నా గొప్ప పాఠశాల. గోడపై నవ్వుతున్న నీ ఫోటో చూసిన ప్రతిసారి ఇంకా నువ్వు మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. మాట్లాడాలని చేతిని చాపిన ప్రతిసారి నిశ్శబ్దమే సమాధానమై కన్నీటిగా జారిపోతుంది. నా ప్రియమైన నాన్న, నా జీవితపు మొదటి స్నేహితుడు నువ్వే. చిన్నప్పుడు చేయి పట్టి నడిపించడం నేర్పావు. పెద్దయ్యాక జీవించడం నేర్పావు. వృత్తిగా రైతువైన హృదయంలో మహారాజువి. కష్టపడటమే దేవుడని నిజాయితీయే నిజమైన సంపదని నాకు నేర్పావు. ఈరోజు ప్రపంచం నన్ను డాక్టర్ అని పిలుస్తోంది. ఆ పేరుకు పునాది నీ త్యాగమే నాన్నా. నా ప్రతి విజయానికి నీ చెమట చుక్కలే కారణం. నా ప్రతి ఊపిరిలో నీ ఆశీర్వాదమే నిండింది. నీ కుమారుడిగా పుట్టడం నా జీవితపు గొప్ప అదృష్టం. మరో జన్మ ఉంటే మళ్ళీ నీ కొడుకుగానే పుట్టాలని కోరుకుంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోలేదు. నా మాట
ఆశల్లో నువ్వున్నావు, నా ఆలోచనల్లో నువ్వున్నావు, నా జీవితంలో నువ్వున్నావు, నా హృదయ స్పందన ప్రతి క్షణంలో నువ్వే ఉన్నావు. నా ప్రియమైన నాన్న, నా జీవితానికి శాశ్వతమైన వెలుగు నువ్వే, ఎప్పటికీ నువ్వే.